బిఆర్ నాయుడు గారి పైన గతం నుంచే ఎన్నోసార్లు అటాక్ చేస్తూనే వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఫలించలేదు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు ఒక 10 నుంచి 15 మంది వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలని, పెద్ద భారీ నిరసనలు అని చెప్పి ఏదో చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా జనాలు కనిపించడం లేదు. సో మొత్తానికి వీళ్ళు అనుకున్నటువంటి ఒక వ్యూహం ఫలించిందా లేదా అంటే ఏం చెప్తారు? ఏం కుట్రలతోటి చేసేవి ఎక్కడ ఫలిస్తాయి? నిజంగా ప్రజల్లో ఆ భావన ఉంటే ఏదైనా రాజకీయ పార్టీ దానికి సంబంధించిన ప్రతిపాదన చేస్తే ప్రజలు స్పందిస్తారు. ప్రజల్లో లేని దాన్ని తీసుకొచ్చి మన రాజకీయ కారణాల కోసం, రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా మనం ఎవరి మీద వ్యతిరేకంగా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ మనతో కలిసి రావాలి, మనం నిరసన చెబితే అందరూ నిరసన చెప్పాలి అని ఆశించటం తప్పు అవుతుంది కదా. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా పనిచేసిన కాలంలో ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు 3వ తరగతిలో కూడా పాఠ్యాంశంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని దారుణాలు చేశాడు, ఎన్ని అకృత్యాలు చేశాడు, వెంకటేశ్వర స్వామిని ఎంత అపవిత్రం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఈ అర్భకులు ప్రయత్నం చేస్తే ఆయన పవిత్రత పోదు కదా. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతికి ఒక అరిష్టంలాగా దాపురించాడు. 1 కాదు 2 కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడో ఆ నెక్స్ట్ డే నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మొత్తం అంతా గబ్బు పట్టాలి అని చెప్పాడు. ఖచ్చితంగా అట్లాగే జరుగుతున్నది. ఇదివరకు చీమలన్నీ కలిసి శివుడిని శివుడి కోసం తపస్సు చేసినట. పాములు గుడితే కరిస్తే చచ్చిపోతున్నారు జనం, మేము గుడితేనేమో ప్రజలు వచ్చి మమ్మల్ని నలిపేస్తున్నారు, ఇదేంది మనం కూడా శివుడి కోసం తపస్సు చేద్దామని చెప్పి చెమలన్నీ కలిసి తపస్సు చేసినట్ట. శివుడు వచ్చాడు, వచ్చి ఏం కావాలని అడిగాడు. మేము గుడితే చావాలి అని అడిగే ఆ తొందరలో కుట్టంగానే చావాలి, మేము చావాలి అన్నట్ట చెమలు. శివుడు భయపడుతూనే కిందకి దిగాడు. పాము అంటే అక్కడొకటి ఇక్కడొకటి ఉంటుంది, అది కాటేసినా చచ్చిపోతే చీమలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, మరి చీమ కుట్టగానే చచ్చిపోతే కష్టం కదా. మేము కుట్టగానే చావాలి అని అడిగాడు. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. అది ఎవరు కావాలనేది స్పష్టంగా ఆ తొందరలో శివుడు వచ్చేసాడు. టక్కన మనము తపస్సు చేసిన శివుడు వచ్చేసాడు అన్న ఆనందంలో మేము కుట్టంగానే చావాలి అని అడిగారు. తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే చెవ కొట్టంగానే నలిపేస్తారు, తీసి అవతలు పడేస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి భూమన మనం నాశనం చేయాలి అన్నాడు. భూమన అనుకున్నాడు, వాళ్ళ పార్టీని అనుకుని నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మొత్తం తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం వాళ్ళ పార్టీ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసుకుంటూ, కొంతమంది రౌడీల ఎలిమెంట్లని ప్రోత్సహించుకుంటూ, ఆ రౌడీల్ని వెంటేసుకొని తిప్పుకుంటూ, మొత్తం దానికోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటుంటే, ఇప్పుడు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తలపట్టుకు కూర్చున్నారు. ఇదేందా ఆయన ఏదో చెప్పాడు అనుకో, నువ్వు చేస్తావా బుద్ధి లేకుండా, ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి ఇప్పుడు పూర్తిగా వైసీపీలోనే ఈ భూమన కరుణాకర్ రెడ్డికి, రోజాకి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక పెద్ద వర్గం తయారవుతూ ఉన్నాయి. అయినా వీళ్ళకి వాస్తవ పరిస్థితి అర్థం కాక, తెలియక టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి? మాకు ఇష్టం లేదు కాబట్టి చేయాలి. ఎందుకు బిఆర్ నాయుడు అంటే నీకెందుకు ఇష్టం లేదు? అన్ని మా మీద కేసులన్నీ బయటికి తెస్తున్నాడు, మేము పరకామణిలో ఏదో మంగళసూత్రాలు కొట్టేశాము, దాని మీద కేసు పెడతారా? పాపం వాడిని ఏమన్నా పెట్టా, నేను డబ్బులు తీసుకొని అక్కడ ఉద్యోగంలో పెట్టాను, అక్కడ తెలుసు కదా మీకు.
ఆ పరకామణి బంగారు నగలు దాచిపెట్టే దానికి ఆ స్టోర్ రూమ్కి కాపలా పెట్టాడు ఒక దొంగని. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడికి ఉద్యోగం వేశాడు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కాపలా పెట్టి వాడు ఏం చేస్తాడు, ఒక్కొక్కటి అట్లాగే చేశాడు. అవన్నీ బిఆర్ నాయుడు బయట పెడుతున్నాడు. తప్పు కదా, మేము దొంగతనం చేస్తే నువ్వు బయట పెడితే ఎట్లా, నువ్వు ఉండకూడదు ఇక్కడ అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తోడు ఆ రోజా ఈయన పిలుచుకుంటాడు, అప్పుడప్పుడు పిలుస్తాడు. నువ్వు రామ్మా మన ఇద్దరం కలిసి ధర్నా చేద్దాం అంటే ఆమె వస్తుంది. ఆమెకి అక్కడ పని లేదు, ఆమె చెన్నైలో ఉంటున్నది. వస్తుంది, రాగానే ధర్నా అంటారు. ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? మొత్తం అన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెస్టోర్ చేశారు. తీర్థ ప్రసాదాలన్నీ ఆగమ శాస్త్రం వాటి ప్రకారం అక్కడ అన్ని నైవేద్యాలు జరుగుతున్నాయి, కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు చేసిన నువ్వు పెట్టించావు కదా, ఏం పెట్టించావు? ఫ్రైడ్ రైస్ బండ్లు, నూడిల్స్ బండ్లు పెట్టించావు. అవన్నీ తీసేసి శుభ్రంగా ఇడ్లీ దోశ దొరుకుతున్నాయి తిరుపతి మొత్తం, తిరుమల మొత్తం. తిరుపతిలో కింద నీ కొడుకుని పెట్టి మున్సిపల్ వైస్ చైర్మన్గా పెట్టి, చైర్మన్గా ఒక పప్పెట్ని పెట్టి మొత్తం అంతా దోచుకున్నావు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అట్లాగే ఉండేది. ఇప్పుడు మొత్తం తిరుపతి పట్టణం కూడా, తిరుపతి నగరం కూడా నీట్గా కనపడుతూ ఉన్నది. అందుకని కడుపు మంట రగిలిపోతూ ఉన్నది. అక్కడ బిఆర్ నాయుడు పోవాలి, బిఆర్ నాయుడు తీసేయాలి. ఎక్కడికి పోడు బిఆర్ నాయుడు పూర్తి కాలం పదవిలో ఉంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి, ఇందాక నేను చెప్పా కదా చీమల స్టోరీ, ఆ టైపులో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.